ఇంపార్టెన్స్ ఇచ్చాం. 5,000 దేవాలయాలు కడుతున్నాం. అన్ని క్యాపిటల్స్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కడతాం. ప్రపంచంలో హిందూస్ ఎక్కడుంటే అక్కడ దేవాలయం కడతాం. దేనికోసం? ఒక భక్తుడిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. అంతేగాని నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏమైనా చేస్తానంటూ కుదరదు. ఇవన్నీ నేను అడుగుతున్నా, అక్కడవన్నీ మీరేం కాపాడతారు చెప్పండి? ఇక్కడుండే మీడియా పవిత్రత కాపాడరా మీరు? ఎందుకు పూజ రూపంలోకి పూజ చేస్తున్నారు మీరు? ఐఎమ్ ఆస్కింగ్. దట్ ఈస్ వేర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్, ఇన్ ది కంట్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క పవిత్రత కాపాడగలిగితే, దానికి మనం ప్రయత్నం చేస్తే అదే నిజమైనటువంటి మాధవ సేవ. ఈ విషయం మీద అందుకే దానికి కూడా ఏం చేయాలి చేస్తాం, డెఫినెట్గా అందరికీ బ్రీఫ్ చేస్తాం. నేను చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నా. మొన్న కూడా కలిశాను, తిరుపతి కూడా కలిసి వచ్చా. కంచి కామకోటిని కలుస్తున్నాం, శృంగేరిని కలుస్తున్నాం, ఈవెన్ ఇంకొక ఈయన వస్తే ఆల్ స్పిరిచువల్ లీడర్స్ని కలుస్తున్నాం, ఆల్ రిలీజియస్ లీడర్స్ కూడా కలుస్తున్నాం. నిన్న కూడా భగవత్ కూడా 1 గంట కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని మాట్లాడాం. వారు చేసే సేవాభావాన్ని గుర్తించి ఏ విధంగా ముందుకు పోవడం కోసం దేశం యొక్క నేషన్ క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్. నేను అందుకే మీ మీటింగ్లో నేను చూస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందూ కుటుంబ విలువలు ఎక్కడి నుంచి వచ్చింది? లెగసీనే కదా. ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మం నుంచి కదా మనకందరికీ వచ్చేది. చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారమే కదా. మీరు వేరే మతాల్లో ఉన్నారు, వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉన్నాయి. మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్ళి అవుతానే స్వర్గంలో జరిగింది పెళ్ళి, విడాకులు ఇవ్వడం కరెక్ట్ కాదు. అది హిందూ ధర్మం కాదా? కలిసి ఉండాలి భార్య భర్త పిల్లలు. ఇది హిందూ ధర్మం కాదా? ఈ విలువలు ఎక్కడున్నాయి? ఈ సెక్యూరిటీ ఎక్కడుంది? ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ. దట్ ఈజ్ వేర్ వీ డిరైవ్డ్. వీఆర్ ఫార్చునేట్. నేను ఇక్కడ చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చెప్తున్నా ఇది. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి. నేనేమంటానంటే డెలిబరేట్గా చేసినప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ చేశారు. 10 టెంపుల్స్ ఇక్కడ చేశారు, 219 టెంపుల్స్ పైన దాడి చేశారు. కడాన వీళ్ళు చేసిన పని